మహితత్వ భీష్మ. రాజభవనంలో మేము కలిసి ఉంటే బహుమతి కోరేవాడిని. కానీ మనం సమరంలో కలిశాము కనుక యుద్ధం చేయమంటున్నాను. ఎవరవు నీవు బాలక? నా ముందు ఇలా బాణాలతో గోడను నిర్మించే సామర్థ్యము సాహసము నీకెలా లభించాయి? నేను పాండుపుత్రుడు అర్జునుడు, యాదవ కన్య సుభద్రల పుత్రుడను అభిమన్యుడను. మేనమామ కృష్ణుని ఒడిలో ఆడుకున్నాను నేను. కానీ ఈరోజు మృత్యువు ఒడిలో ఆడుకునేందుకు ఈ రణభూమిలో మీ ముందు నిలిచి ఉన్నాను. మీరు ప్రతిదాడి చేయరెందుకు పితామహ? లేదు పుత్ర, నేను నీపై ప్రతిదాడి చేయలేను. విద్యాభ్యాసం చేయవలసిన వయసులో నీవు శస్త్రాన్ని ధరించి రణభూమిలో నిలిచావు. అది చూడగానే నా మనసు బరువెక్కింది వత్స. నా వంశవృక్షం నూతన సువర్ణం వలె వెలుగులు విరజిమ్ముతూ భాసించాలని, అలాగే నా వంశంలోని నవతరం స్వర్ణమకుటం మాదిరిగా నా వంశం శిరస్సుపై నిలవాలని ఎన్నో కలలు కన్నాను నేను. కానీ ఈ రోజున నిన్ను ఈ యుద్ధ భూమిలో చూసి నా వంశవృక్షం నశించిపోతోందని నాకు అనిపిస్తోంది పుత్ర. నా జీవితమంతా వ్యర్థమైపోయిందనిపిస్తోంది పుత్ర. పితామహుడు తన పౌత్రునికి జ్ఞానాన్ని అందిస్తాడు, దండన విధించడు. నీవు నాకు ముని మనుమడివి పుత్ర. నేను నీకు ప్రేమను అందించగలను, నిన్ను ఏ విధంగానూ గాయపరచలేను. వెళ్ళిపో పుత్ర, వెళ్ళిపో. మీరు పరాజయాన్ని ఒప్పుకోండి పితామహ. నేను రణభూమిని వదలను. ఎప్పుడో పరాజితుడినైనాను పుత్ర. స్వర్ణమకుటాన్ని కరిగించి ఖడ్గాన్ని తయారు చేయవలసిన ఈ విపరీత పరిస్థితిని చూడడమే నా పరాజయం. ఏ కుటుంబంలోనైనా యువకులు మరణించారంటే ఆ కుటుంబంలో చివరి వరకు వృద్ధుల శ్వాసలో చితి రగులుతూ ఉంటుంది. ఈ రోజు నేను ప్రతిజ్ఞకు బద్ధుడనై ఉండకుంటే ఈ క్షణాన్ని నేను నా శస్త్రాలను త్యజించి సన్యసించి ఉండేవాడిని. వెళ్ళిపో పుత్ర, నన్ను యుద్ధానికి ఆహ్వానించకు. వెళ్ళిపో. గాంధీవధారి అర్జునుని శరాన్ని నేను పితామహ. సంధించిన శరం తూణీరంలోనికి తిరిగి వెళ్ళదు. యుద్ధం చేయండి, యుద్ధం చేయండి పితామహ. నీ పితామహుడు నీకు ఆదేశం ఇస్తున్నాడు. వెళ్ళిపో పుత్ర, వెళ్ళిపో. క్షమించండి పితామహ, మీరు నా శత్రువు. మీ ఆదేశాన్ని నేను మన్నించలేను. మేనలుడా, సూర్యాస్తమయం కావస్తుంది. ముసలి భైరవుడు మాటల్లో ఉన్నాడు.
శీఘ్రమే యుధిష్ఠిరుని చెంతకు వెళ్ళడం అనివార్యం.